మాధ్యమాల్లో అదే ఇంకా చూపిస్తున్నారు కానీ ఎందుకని ఆ మార్పు ఏం కనపడటం లేదు కదా వైసీపీకి సంబంధించిన విషయాల్లో. ఇప్పుడు ఒకటండి నవీన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రజావేదిక కూల్చేశాడు. ఆ రోజున కలెక్టర్లో మీటింగ్ పెట్టేసి ఆయన చెప్పింది ఫస్ట్ అదేను. ఆ తర్వాత వాళ్ళు అమరావతి రోడ్లను కూడా కంకర ఆ, దొంగతనంగా కొట్టేశారు. ఇంకా చెప్పుకుంటే సిగ్గుచేటు వాళ్ళు చేసిన పనులు, ఆ కిరాతకాలు అరాచకాలు తప్పించి ఇట్లాంటి దొంగ పనులు, రోడ్లు కంకర తవ్వేసుకోవటం ఏంటండి ఎక్కడన్నా మనం విన్నామా? వాళ్ళకే చెల్లింది అది. మరి సొంత చెల్లిని తల్లిని బయటికి నెట్టేసి సొంత చెల్లెల మీద కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆవిడ కట్టుకున్న చీర గురించి ఆవిడ క్యారెక్టర్ గురించి కూడా నీచాతి నీచంగా ఆయన ఛానల్లో రాపించారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి విషయం కాసేపు పక్కన పెడితే ఆయన సతీమణి భారతీ రెడ్డి గారు ఆ ఇంటి కోడలుగా ఇంటి ఆడపడుచైన షర్మిలారెడ్డి గారిని మాట్లాడుతుంటే ఒక్క రోజైనా ఆవిడ ఖండించారా? అదే ఛానల్లో అమరావతి మహిళల గురించి మాట్లాడినప్పుడు ఖండించారా? వాళ్ళు బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడరు కాదు కదా, కనీసం దాన్ని ఖండించే అసలు ఏది కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా మారతారు అనుకోవటం మన అవివేకం. వాళ్ళు మారరు. దయచేసి కూటమి ప్రభుత్వం ఇంకా తెలుసుకోవాలి. ఇంకా మంచి ప్రభుత్వం, ఇంకా మంచి ప్రభుత్వం అంటే ఈ రోజున వాళ్ళు చేతగానే దద్దమ్మలు అనుకుంటున్నారేమో. అది చూపించాలి. దద్దమ్మలు కాదు, మంచి ప్రభుత్వం అంటే ఏ విధంగా ఉండిద్ది, ప్రజలకే మంచి ప్రభుత్వం. ఇట్లాంటి వాళ్ళ పాలిట మాత్రం మహంకాళిలా మారాలి ప్రభుత్వం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజున వరలక్ష్మి గారు చెప్పినట్లుగా పునాదుల నుంచి నిర్మాణం చేసుకోవాల్సిన, పునర్నిర్మాణం కాదు పునాదుల నుంచి నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ అమరావతి. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లారు. వస్తే ఏదైనా మంచి చేస్తామని చెప్పాలి ఎవరైనా ఓడిపోతే. ఈ రోజున వీళ్ళు ఏమన్నారు, వస్తే రప్ప రప్ప నరికేస్తామంటున్నారు. అది వాళ్ళల్లో వచ్చిన మార్పు. ఆ రోజునేమో బ్రతిమలాడి అందరికి ముద్దులు పెట్టి తర్వాత పరదాలు కట్టుకొని తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నేను అబ్బో అది చేస్తాను ఇది చేస్తానని, ఈసారి డైరెక్ట్ గా నేను వచ్చానంటే రప్ప అని చెప్తున్నారు. అది వాళ్ళలో వచ్చిన మార్పు. ఇది కరెక్ట్. ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు, ఇది అర్థం చేసుకోవాలి. ఎవరైనా అధికారంలోకి వస్తే మేమేం అభివృద్ధి చేస్తాము, ఏం చేయబోయే పనులు చెప్తారు కానీ వారేం చెప్తున్నారు, వారి పార్టీ నేతలు ఏం చెప్తున్నారు, అధికారంలోకి వస్తే మిమ్మల్ని జైల్లో పెడతాం, రపా నరికేస్తాం, ఇవే బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. బహిరంగంగా ఫ్లెక్సీలు పెట్టి తిరుగుతూ ఉన్నారంటే ఏ రకమైన విధ్వంసం జరుగుతుంది అనేది ప్రజలు ఆలోచిస్తారు. ఒకవేళ ప్రభుత్వం మారితే మారేందుకు అవకాశం లేదనేది కనిపిస్తూ ఉంది. కానీ ఒకవేళ ఏదన్నా జరిగితే ఏంటి అనే దానికి ఇప్పుడే వారు సంకేతం ఇచ్చారు. రపా అంటున్నారు, జైల్లో పెడతామంటున్నారు, అరెస్టులు చేస్తామంటున్నారు. ఇంకా 4 ఏళ్ల పరిపాలన ఉంది, అయినా ఇప్పటి నుంచే ఆ రకంగా మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకుంటారు, ఇవన్నీ గమనిస్తున్నారు. ఇక్కడ ఒకటేనండి, ప్రజలకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ తరపు నుంచి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే ఈ రోజున యువత ముఖ్యంగా గాంజాకి బానిసలయ్యారా, జగన్మోహన్ రెడ్డికి బానిసలయ్యారా తెలియదు కానీ వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి. బోరుగడ్డ అనిల్ మరి ఆయన పరిస్థితి ఏంటి, బయటకు వచ్చాక మార్పు తెచ్చుకొని బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఎలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చాడో మనం చూసాం. గతంలో ఆయన మాట వైఖరి, ఆయన శైలి, ఆయన విధానం కూడా చూసాం. మరి అలాంటి వ్యక్తులు, మరి మీరు కూడా మీ భార్యల్ని, మీ బిడ్డల్ని, మీ తల్లుల్ని, తండ్రుల్ని దృష్టిలో పెట్టుకొని, మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందనే దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వ్యక్తులకు మనం అండగా నిలబడకూడదు. రప బ్యాచ్ కాదు మనం. మన ఆంధ్రప్రదేశ్ ని ఒక వెలుగు వెలిగించుకోవాలి. దాంట్లో మన వంతు సాయం ఏంటి అనేది వాళ్ళు ఆలోచించుకుంటే బాగుండిద్ది. దయచేసి మారండి. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున సపోర్ట్ ఎవరైతే చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? ఆయన ఏం చేస్తున్నాడు? కాసేపు గూగుల్ డేటా సెంటర్ తెచ్చింది నేను అంటాడు, కాసేపు అది వస్తే చాలా నష్టం అంటాడు. ఏ విధంగా చెప్పాలండి ఆయన గురించి? ఏ విధంగా ఆలోచించాలి? ఎవరైనా సరే ఈ రోజున రాజకీయం, ఒక రాజసం ఉండాలి రాజకీయం చేయాలంటే. ఆయనకు అసలు ఏ విధమైన రాజకీయంగా రాజసంగా ఉన్నాడో అర్థం కాని పరిస్థితి. అన్నిటికీ కూడా ప్రతి ఒక్కటి విభేదించటమే. ఎక్కడా కూడా నేను ఇదిగో ఇది వస్తే నేను వస్తే ఈ విధంగా చేస్తాను రాష్ట్రాన్ని అని చెప్పింది లేదు. మళ్ళీ వస్తా 2 నెలల్లో కలెక్టర్ను సస్పెండ్ చేస్తా, మళ్ళీ వస్తా 2 నెలల్లో జైల్లో వేసేస్తా. P3 ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ మెడికల్ కాలేజీలు కానివ్వండి, హాస్పిటల్స్ ఉన్నాయో కాంట్రాక్టర్లను రానికుండా చేస్తారా, బెదిరిస్తారా? ఎవరి మీద చూపిస్తున్నారు మీరు? ఎవరిని మీరు ఈ విధంగా బెదిరిస్తున్నారంటే గతంలో వాళ్ళకి బెదిరింపులు అలవాటే కదా అని అంటున్నారు. అలవాటైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి కూటమి ప్రభుత్వం వీళ్ళ బెదిరింపులు, వీళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు చేయట్లేదు? ఎవరండి ఆయన? వెంకటరెడ్డి గారు ఎందుకు మాట్లాడతాడండి? ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడండి? మాట్లాడితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధులు అని చెప్తారు. మరి అధికార ప్రతినిధులుగా మీకు ఇట్లాంటి బాధ్యత ఇచ్చారా? స్క్రిప్ట్ ఇస్తూ వస్తుంది, మేము చదువుతున్నాం. శ్యామల గారిని పోలీసులు పిలిపిస్తే సాక్షి నుంచి స్క్రిప్ట్ వచ్చింది, మేము మాట్లాడాం, అంతే.
ఏ విధంగా మాట్లాడతారు? స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడేస్తారా? మరి దానికి తగ్గట్టు శిక్ష కూడా ఈ రోజున అమలు చేయాలి కూటమి ప్రభుత్వం. ఈ రోజున ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు ఈ రోజున అమరావతిలో, ఒక అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ అంతా ఈ రోజున భవిత నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2047 విజన్ తో ముందుకు వెళుతున్నారో, మరి దాన్ని ప్రతి ఒక్కరు కూడా తల ఒక చెయ్యి వేస్తేనే ఇది. ఒంటరి పోరాటం చేస్తే అవదు. సాహెబ్ గారు